ఎవరైనా సరే యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి మేము అని అంటే, మీరు చెప్పాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక విషయం ఏంటి తెలుసా? ఆయన పాపము లేని వాడు. నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు. ఆయన కనబడడానికి మనిషిగా అవతరించాడు. ఆయన సింహంగా వస్తే పారిపోతావు, పాముగా వస్తే పారిపోతావు, లేకపోతే ఇక ఏ యొక్క జంతువు రూపంలో వచ్చినా సరే నీకు కమ్యూనికేషన్ కుదరదు. నీవు అనుభవిస్తున్న ప్రతి శాపం, ప్రతి శోధన, ప్రతి పాపం, ప్రతి తెగులో ఆయన అనుభవించని శ్రమ, శోధన అంటూ ఏదీ లేదు. దేవుడు మానవునిగా తన కుమారుణ్ణి పంపించడానికి, మన రూపములో పంపించడానికి కారణం ఏంటంటే, మానవ బ్రతుకు ఎంత దయానీయమైందో, ఎంత భ్రష్టు పట్టిందో, ఎంత అధోగతికి పాలైపోయిందో, తన కుమారుని ద్వారా తిరిగి ఆ మనిషిని దేవత్వములోనికి రప్పించడానికి, మలుచుకోవడానికి, మార్చడానికి దేవుడు తన ప్రియ కుమారుని మానవ శరీరాకారముతో పంపాడు. కానీ ఆయన యందు పాపము ఏమియో